ఒరిస్సా బార్డర్ నుండి నల్గొండకు అక్రమంగా గంజాని రవాణా చేస్తూ అమ్మకాలు జరుపుతున్న 5 నిందితులను నల్గొండ జిల్లా పోలీసులు ఈరోజు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుండి 5 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. 5 కిలోల గంజాయి వాల్యూ మొత్తం 3 లక్షల రూపాయలు ఉంటుందని నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ మీడియాకు వివరించారు. మొత్తం కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా అడిషనల్ ఎస్పీ మీడియాకు వివరిస్తున్నారు. శరత్చంద్ర పవార్ గారు వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా గంజాయి తాగటం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయటం కానీ, స్మగ్లింగ్ చేయటం కానీ వాటి మీద ఉక్కుపాదం మోపారు. దానిలో భాగంగానే నల్గొండ డివిజన్లో డిఎస్పి శివరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేశారు. దాంట్లో సిఐ రాఘవరావు మరియు ఎస్ఐ సైదులు కలిసి 2 టీములుగా ఏర్పడి అక్కడక్కడ సడన్గా చెక్ చేస్తుంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఉడిపి హోటల్ బ్యాక్ సైడ్ కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా కూర్చుని ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర 2 బైకులు ఉన్నాయి, కొన్ని బ్యాగులు ఉన్నాయి అన్నమాట. అనుమానం వచ్చి చెక్ చేస్తే దాంట్లో సుమారుగా ఒక 5 కేజీలు గంజాయి ఉంది. వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే వీళ్ళ పేర్లు ఏంటంటే కోరేపల్లి అభినవ్ 19 సంవత్సరాలు, సింగపంగ రాకేష్, మల్లె మోహన్ కృష్ణ, ధరావత్ రాజేష్, బత్తుల శివసాయి. వీళ్ళందరూ కూడా 19, 20, 21 వయసు గల కుర్రాళ్ళు. వీళ్ళంతా చదువు సగంలో మానేసి 8th, 10th, ఇంటర్ లోపల మానేసేసి వాళ్ళ వృత్తులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు బానిసై వీళ్ళు గంజాయి తాగటం అలవాటు చేసుకున్నారు. ఈ గంజాయి తాగే అలవాటులో భాగంగా వాళ్ళ ఖర్చులు సరిపోక గంజాయి తీసుకొచ్చి అమ్మితే ఎట్లా ఉండదని ప్లాన్లో వీళ్ళు అప్పుడప్పుడు మన నల్గొండ జిల్లాకు వచ్చే 2 వ్యక్తులు, ఈ మల్లె మోహన్ కృష్ణ మరియు అతని ఫ్రెండ్ ధరావత్ అన్నమాట. వీళ్ళిద్దరు కొత్తగూడెం వాళ్ళు వాళ్ళ బంధువుల ఇంటికి వస్తారు. ఇక్కడికి వచ్చే క్రమంలో వీళ్ళందరూ కూడా పరిచయాలు అవుతారు. అదేవిధంగా ఒకానొక సందర్భంలో ఈ కోరేపల్లి అభినవ్ ఇతరులు జైల్లో ఉన్నప్పుడు బైక్ దొంగతనం కేసులో జైలుకి వెళ్ళారు. ఆ జైల్లో వీళ్ళందరికీ పరిచయాలు ఏర్పడినాయి అన్నమాట. ఆ పరిచయాలని ఒక వ్యాపారంగా చేద్దామనే ఉద్దేశంతో, 4 పైసలు సంపాదిద్దామనే ఉద్దేశంతో ఈ సీలేరు వెళ్ళి అక్కడ నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే మంచి ప్రాఫిట్ వస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు సీలేరు వెళ్ళి ఆ సీలేరులో మకనూరు అనే వ్యక్తితో ఆ ఏరియాలో ఒక 5 కేజీలు తీసుకొచ్చారు. అక్కడైతే వాళ్ళు తక్కువ రేటు దొరుకుద్ది, కానీ అదే ఇక్కడ దాదాపుగా దాని కాస్ట్ వచ్చి 3 లక్షల దాకా ఉంది. అదేవిధంగా వీళ్ళు పోయినప్పుడు కూడా ఒక మోటార్ వాహనాన్ని దొంగతనం చేశారు విజయవాడలో. ఆ వాహనం మీద వెళ్ళి అది కొనుక్కొచ్చారన్నమాట. ఇప్పుడు వీళ్ళు పంచుకొని వీళ్ళందరూ భాగాలు పంచుకునే క్రమంలో మన పోలీసు అధికారులకు దొరికారు. ఈ టీంలో భాగంగా హెడ్ కానిస్టేబుల్ పి రాజు మరియు కానిస్టేబుల్ ఎల్ బాలకోటి, అదేవిధంగా మహమ్మద్ షకీల్ అనేవాళ్ళు ఎస్ఐ గారితో పాటు ఉండి ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మన డిఎస్పి గారి సారథ్యంలో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు పట్టుకోవడం ద్వారా 2 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు గంజా ఒక 5 కేజీలు బ్యాగ్లో ఉందన్నమాట. అవి దొరికినాయి. మరి ఈరోజు వాళ్ళని కోర్టు పంపిస్తున్నాము. తర్వాత కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ వీళ్ళకి ఎవరెవరు పరిచయాలు ఉన్నాయి, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాలు తర్వాత కస్టడీ తీసుకుని మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో స్పెషల్గా వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుందండి.